మనము ఈ వీడియోలో కర్కాటక రాశి మరియు కర్కాటక లగ్నం వారికి 2020 సంవత్సరం ఎలా ఉంటుందో డిస్కస్ చేద్దాం. వీళ్ళకి గురువు మార్చ్ 11 నుండి మే ఎండింగ్ వరకు వక్రగతి వీడి 4వ, 6వ మరియు 8వ స్థానాన్ని వీక్షిస్తూ ఉండడం వలన వీళ్ళకి సంవత్సరం ఫస్ట్ హాఫ్లో ఖచ్చితంగా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మోస్ట్లీ గృహానికి కానీ ఏదైనా కమర్షియల్ బిల్డింగ్ కానీ కొనుగోలు చేయడానికి భారీ మొత్తంలో అప్పు చేస్తారు. దానివల్ల ఫైనాన్షియల్గా కాస్త స్టక్ అయ్యి ఆర్థికంగా కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి రావచ్చు. జూన్ 2 తర్వాత గురువు లగ్నంలో సంచరిస్తూ 5, 7 మరియు 9వ స్థానాన్ని వీక్షిస్తుంటాడు కనుక ఈ టైంలో సంతాన ప్రాప్తి మరియు చాలా కాలంగా వివాహం కోసం వెయిట్ చేస్తున్న వారికి వివాహ సంబంధాలు సఫలీకృతం అవుతాయి. అంతేకాకుండా చాలా కాలంగా లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి మ్యారేజ్ అవ్వడానికి గట్టిగా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీ పేరెంట్స్తో డిస్కస్ చేయడానికి ఇది మంచి సమయం. ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ కోసం అబ్రాడ్ వెళ్ళాలని అనుకుంటున్నారో వాళ్ళకి గోల్డెన్ టైం అని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో సడన్గా జాబ్లో చేంజెస్ రావడానికి బాగా కాంపిటీషన్ పెరగడానికి అవకాశం ఉంది. బట్ ఇయర్ సెకండ్ హాఫ్లో టోటల్గా రిలీఫ్ వస్తుంది అండ్ సడన్గా లక్ ఫేవర్ అయ్యి ప్రమోషన్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. న్యూ బిజినెస్ ఆపర్చునిటీస్ వస్తుంది. ఎస్పెషల్లీ ఎవరైతే క్రియేటివ్ ఎంటర్టైన్మెంట్ ఎడ్యుకేషన్ ఫీల్డ్స్ లో ఉన్నారో వారికి నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి అవకాశం మెండుగా ఉంది. రాహు 8వ స్థానంలో ఉండడం వలన డేటా సైన్స్ రీసెర్చ్ ఫీల్డ్స్ లో ఉన్న వారికి ఫారిన్ ఛాన్సెస్ వస్తుంది. ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. కేతు 2వ స్థానంలో ఉన్నందువలన కుటుంబంలో కొద్దిపాటి డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు. స్థిరాస్తిపై ఎవరైనా లిటిగేషన్స్ రావడానికి ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి.